వెల్కమ్ టు ఉదయం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బూత్ సశక్తీకరణలో భాగంగా బూత్ కమిటీ సమావేశం. తెలుగు వారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అయ్యన్న పాత్రుడు చింతకాయల. వెనెజువలా పరిణామాలతో బంగారం వెండి ధరలో భారీ జయం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎంత హేయమైన చర్యలు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు, అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే అసలు ఇప్పుడు చెకింగ్ల్లో మద్యం బాటిల్ దొరుకుతూ ఉన్నాయి, మాంసాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు, భక్తులు ఎవరో రావద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు వినలా. ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు, వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బూత్ సశక్తీకరణలో భాగంగా బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. మన ఎక్స్ ఇన్ఛార్జ్ బెల్గాం ఎమ్మెల్యే శ్రీ అభయ్ పాటిల్ గారికి, మన రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ వీరేందర్ గౌడ్ గారు, గౌతమ్ రావు గారికి, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ భరత్ కుమార్ గారికి, అదేవిధంగా శ్రీ రవికుమార్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు ఈ యొక్క వర్క్షాప్ బూత్ సంబంధించినటువంటి ఒక సంచలన బూత్ నిర్మాణ అభియాన్, ఇది మన ఈ కార్యక్రమం పేరు. అంటే ఏ పార్టీ అయినా సరే పార్టీలో సభ్యత్వం, పార్టీలో ఒక సంస్థాగత నిర్మాణం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. మన భారతీయ జనతా పార్టీ
అనేక రాష్ట్రాల్లో మనకు అనేక సంవత్సరాలు గెలుస్తూ వస్తున్నాం. మనకు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మనం భారతీయ జనతా పార్టీ గెలవడం జరుగుతాం. దానికి కారణం ఏంటంటే మనకు బూత్లో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్పాన్ని ఎందుకు తీసుకుపోతున్నాం ముందుకంటే కేవలం మన ఒక సంఘటన ఏతుందో మన కార్యకర్తల బలం ఏతుందో బూత్ నుంచి మనకు మొదలవుతుంది. అందుకే మనం చెప్తాం జో బూత్ జీతేగా ఓ దేశ్ జీతేగా. మనం ఎంపీ గెలవాలన్నా ఎమ్మెల్యే గెలవాలి, వాళ్ళు బూత్లో ఒక సిస్టమ్ లేకపోతే మనం గెలవడం కష్టం. ఒక్కసారి బూత్ నిర్మాణం అయిన తర్వాత అప్పుడు మనం ఓడించడం కష్టం అవుతుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ బూత్ నిర్మాణం మనం చేసుకోవాలి. ఆ బూత్ నిర్మాణం నేను అనేక సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన. సరే ఆ రోజుల్లో మనకు పార్టీ ఎంత బలం పెరిగింది కాదు. పార్టీ ఒక గాలిలో మనం గెలిచే అవకాశాలు కొన్ని ఉంటున్నాయి, గెలుస్తున్నాం. కానీ గెలిచిన తర్వాత పార్టీని మనం ప్రతిష్టంగా ఉంచాలంటే మనకు ఆ బూత్లో కార్యక్రమం చేయాలి. బూత్లో కార్యక్రమం ఒక కమిటీ ఉండాలి. బూత్లో ఓటర్స్తో మన కార్యకర్తలతో వాళ్ళతో సంభాషణ పెట్టుకోవాలి. మనం ఈ రకమైన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు వారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. అయ్యన్న పాత్రుడు, చింతకాయల పాత్రుడు. పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ అందరికీ తెలిసిన వ్యక్తి మన గోవా గవర్నర్గా ఉన్నటువంటి పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు, విశాఖపట్నం విజయనగరం జిల్లా. అదేవిధంగా ఇప్పుడే గజల్ శ్రీనివాస్ వారికి, తర్వాత మన న్యాయమూర్తి గారు ఇక్కడికి వచ్చినటువంటి శివశంకరరావు గారికి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నిన్న మొన్న కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ అదే విషయాలు చెప్పకుండా కొన్ని కొత్త విషయాలు ముఖ్యమంత్రి గారు మన సమక్షంలో ఉన్నారు కాబట్టి నిన్న మొన్న చాలామంది మాట్లాడారు ఈ డయాస్ మీద. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం రాసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే రేపు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడానికి ఎక్కడ అవకాశం వస్తుంది కాబట్టి సార్ ఆ విషయాలు మాత్రం తమ దృష్టికి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఇక్కడ ఉండే పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశానికి వచ్చే మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రెస్ వారు అందరికీ కూడా. మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఈ వేదిక పేరు సార్ నందమూరి తారక రామారావు గారి వేదిక అని చెప్పి మన పెద్దలందరూ కూడా నామకరణం చేయడం జరిగింది సార్. ఈ వేదిక పైన ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే పెద్దలతో నిర్ణయం. రామారావు గారు తెలుగు భాషకు చేసినటువంటి కృషి మరువలేనిది. అసలు తెలుగువాడి గురించి ప్రపంచానికి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మా వయసు 25 సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు. నాకు అప్పుడు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు. నాకు వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు. అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా, ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. వారు అనేకమైన విషయాల్లో తెలుగు కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి. సార్ ఒకసారి మళ్ళీ పాత విషయం గుర్తు చేస్తున్నాను మీకు. పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో సోమవారం పసిడి వెండి ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈ పరిణామంతో పెరిగిన సేఫ్
హెవెన్ డిమాండ్ బులియన్ మార్కెట్ కు రెక్కలు తొడిగింది. సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో ఫిబ్రవరి నెల గోల్డ్ ఫ్యూచర్స్ 1.47% పెరిగి 10 గ్రాములకు 1,37,750 వద్ద ట్రేడ్ అయింది. ఇక మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా 2.92% లాభపడి కిలోకి 2,43,223కి చేరింది. అయితే 2025 డిసెంబర్ నాటికి రికార్డు గరిష్ట స్థాయిల కంటే ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. వెనిజువెలా పరిమాణాలకు తోడు రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చల్లో నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కూడా పసిడి పెరుగుదలకు దోహదపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడడం దేశీయంగా ధరల పెరుగుదలకు మద్దతుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 1.5% పెరిగి $4,395 చేరింది. సంగారెడ్డి జిల్లా ముగడంపల్లి మండల్ జనవరి 5వ తేదీ చిరాగ్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రాణాంతకమైన చైనా మాంజాతో గాలిపటాలు ఎగిరవేయదు. నిషేధిత చైనా మాంజాలు నిల్వ చేసిన, రవాణా చేసిన, తయారు చేసిన, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని చిరాగ్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి సోమవారం రోజు హెచ్చరించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా వినియోగం పూర్తిగా నిషేధించబడింది. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దుకాణం యొక్క లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. చైనా మాంజా వల్ల ద్విచక్ర వాహనదారులకు, పాదచారుల ప్రాణాలకు ముప్పుతో పాటు పక్షుల ప్రాణాలు కోల్పోతాయని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిరాగ్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మేడారం జాతర పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర TS లతో కలిసి ఆలయ ప్రాంగణ ల్యాండ్స్కేపింగ్ పనులను, ప్రధాన ఆర్చి పనుల, హరిత హోటల్ జంక్షన్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను, జంపన్న వాగు స్నానఘట్టాలను, లెవెలింగ్ పనులను, నీటి నిల్వ కోసం ఏర్పాటు చేస్తున్న ఆనకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా టీటీడీ అధికారులు కీలక నివేదిక సమర్పించారు.
పరకమణి భద్రతకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అమలు చేయడం సాధ్యమేనా, దాని ప్రయోజనాలు, సాంకేతిక పరీక్షలు, సమాచార విశ్లేషణ, పైలట్ మోడల్స్ వంటి వివరాలతో సమగ్ర రిపోర్టును హైకోర్టుకు అందజేశారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు మరిన్ని వివరాలు, మరింత పర్యవేక్షణ అవసరమని చెప్పి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసును వేగవంతం చేయాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. మరోవైపు పరకమణి చోరీకి సంబంధించి మరో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలని సిఐడి, ఏసీబీ అధికారులకు హైకోర్టు సూచించింది. ఈ క్రమంగా ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శివలింగ ధ్వంసం ఘటనపై వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ సంరక్షకులమని చెప్పుకునే బీజేపీ నేతలు గత వారం రోజులుగా ఈ ఘటనపై స్పందించలేదని విమర్శించారు. ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలు ఆలస్యంగా ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్లు చేయడం హాస్యాస్పదమని అన్నారు. శివలింగ పునఃప్రతిష్టకు సంబంధించి మంత్రి సుభాష్ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకున్నామని చెప్తున్నారని పేర్కొంటూ నిజంగా ఉంటే అవి ప్రజల ముందుంచి చూపించాలని డిమాండ్ చేశారు. శివలింగ విధ్వంసానికి పాల్పడింది టీడీపీ అనుచరులేనని ఆరోపిస్తూ మరలా పునఃప్రతిష్టను అప్పటికప్పుడు హడావుడిగా ముగించారు అని ఈ సందర్భంగా సూర్యప్రకాష్ ఆరోపించారు. తెలిసిన విషయమే. అందులో భాగంగా గడిచిన 2 రోజుల క్రితం మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారు స్పందిస్తూ ఈ అంశంపై ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ఎక్కడా కూడా స్పందించలేదనేది మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒకసారి మనం గమనించుకుంటే సనాతన ధర్మాన్ని ఎవరైనా విఘాతం కలిగిస్తే మేము ఊరుకోబోము అని చెప్పే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆలయాలన్నిటికీ కూడా మేము అండగా నిలుస్తాం, పరిరక్షిస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ గడిచిన వారం రోజుల నుంచి ఈ యొక్క అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్పందించిన సందర్భాలు లేవు అని మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు హడావిడిగా కేవలం మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారు స్పందించిన తర్వాత ఈరోజు హడావుడిగా వాడు ప్రెస్ మీట్ పెట్టి వారు భారతీయ జనతా పార్టీ స్పందించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇప్పటికైనా వారు స్పందిస్తున్నారు. అంటే గడిచిన వారం రోజుల నుంచి ఈ అంశం నలుగుతున్నప్పటికీ కూడా మాకందరికీ అర్థమవుతుంది ఏంటంటే కథ కంచికి మేమందరం ఇంటికి వెళ్ళే సమయంలో వారు స్పందించడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా చాలా ఆలస్యంగా స్పందించారు. రెండోది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు, గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు వాసుదేవ్ సుభాష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తూ అంటే ఆలయంలో ఉన్నటువంటి ఏవైతే శివలింగాన్ని పునఃప్రతిష్ఠ విషయంలో మేము అన్ని పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది అనేది గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తప్పనిసరి అనేది మా అందరికి కూడా తెలిసిన విషయమే. మరి రాత్రికి రాత్రే ఈ యొక్క శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారే, దానికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బహిర్గతం చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని పునఃప్రతిష్ఠ విషయంలో మేము ఆగమ శాస్త్ర నియమ నిబంధనలు పాటించారని చెప్తా ఉన్నారు. మరి వారం రోజుల నుంచి ఆలయంలో ఉన్నటువంటి ఈవో గారు కానీ లేదా అర్చకులు కానీ ఎక్కడా కూడా ఈ పునఃప్రతిష్ఠ విషయంలో మేము ఆగమ శాస్త్ర నిబంధనలు పాటించామనేది ఎక్కడ కూడా చెప్పిన సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు అనేది మనం చేస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏం అర్థమవుతుందంటే ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకున్న సందర్భాలు దాఖలాలు లేవని కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి గారు ఇప్పటికే శాఖాపరంగా ఆయన వైఫల్యం చెందారు. రెండోది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు, గుండు సున్నాగా మారారు. కనుకనే ఇప్పటికైనా మీరు తప్పు ఒప్పుకొని
ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు, యావత్ హిందూ సమాజానికి అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పి రాజీనామా చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకన్నా మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే శివలింగాన్ని ధ్వంసం చేశాడో వ్యక్తి శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి, శీలం వీరభద్రం స్వయాన తమ్ముడు, సొంత తమ్ముడు. ఈ శీలం వీరభద్రం ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త, వాసంశెట్టి సుభాష్ గారి ప్రధాన అనుచరుడు తోటపేట గ్రామంలో. మరి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ అంశం మీద ఎక్కడా కూడా స్పందించిన సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు అనేది మనందరికి కూడా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే, గడిచిన 18 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలను లేదా కూటమి కార్యకర్తలు కానీ, మేము కుటుంబ సభ్యులు ఎవరైనా దాడులు చేస్తే మేము స్పందించాం అంటే మేము చూస్తూ ఊరుకుంటాం. వైఎస్ఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయకపోయినా మేము వాళ్ళ మేము నెడతాం అనేది ఈ సందర్భం అర్థమవుతుందనేది మన అందరూ కూడా గమనించాలనేది ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, గౌరవ రాజ్యసభ సభ్యులు లేదా మల్లాడి విష్ణు గారు కానీ, నేను కానీ గడిచిన 3 రోజుల క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆగమ శాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా, ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోకుండా ఈ యొక్క రాత్రికి రాత్రి శివలింగాన్ని ప్రతిష్ఠించిన విషయంపై సమగ్ర దర్యాప్తు చేయండి. బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బూత్ సశక్తీకరణలో భాగంగా బూత్ కమిటీ సమావేశం. తెలుగు వారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అయ్యన్న పాత్రుడు చింతకాయల. వెనెజువెలా పరిణామాలతో బంగారం వెండి ధరల్లో భారీ జయం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.